చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే పోలీసులు బుధవారం రెండో రోజు బంజారాహిల్స్లోని టీ న్యూస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి సిబ్బంది, ఛానల్ ముఖ్యుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసుకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం అరగంట పాటు స్వేచ్ఛ పనిచేసిన టీ న్యూస్ సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఆమె ఎవరితో ఎలా ఉండేది, ఎవరెవరితో మాట్లాడేది, ఏ సమయంలో ఇంటికి వెళ్లేది లాంటి ప్రశ్నలను అడిగి స్వేచ్ఛ సహోద్యోగుల నుంచి వివరాలను సేకరించారు. కాగా విచారణలో భాగంగా బుధవారం కూడా టీ న్యూస్ కార్యాలయానికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు ఛానల్ ముఖ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఛానల్ ముఖ్య ప్రతినిధులను విచారించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు రిమాండ్లో ఉన్న పూర్ణచంద్ర నాయక్ ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇక ఇదిలా ఉంటే స్వేచ్ఛ జూన్ 27 సాయంత్రం జవహర్ నగర్లోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 5 ఏళ్లుగా ఆమెతో సహజీవనం చేసి వేధింపులకు గురి చేసిన కారణంగానే తమ కూతురు మరణించినట్లుగా స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.